హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్యాక్గ్రౌండ్ చూసారా? అంటే మీకు తెలుసో లేదో, నేను మళ్ళీ విజయవాడలోనే ఉన్నా. అవును, నిజంగా ఏమంటూ నేను అప్ అండ్ డౌన్ సర్వీస్ చేస్తా, నేను కండక్టర్లా తిరుగుతా అన్నాను, కానీ అసలు అప్పటి నుంచి మరీ ఘోరం అయిపోయిందండి నా సిచ్యువేషన్. నేను 28th వెళ్ళాం మేము ఇక్కడ నుంచి. అదే మీకు శివరాత్రి వ్లాగ్లో చెప్పాను కదా, మేము రేపు స్టార్ట్ అవుతామని. శివరాత్రి అయిన నెక్స్ట్ డే 27th అనుకుంటా, అయితే 27th వెళ్ళినట్టున్నాము. 27th వెళ్ళాము. మాకు 2 daysకి కాల్ వచ్చింది, మా పిన్ని వాళ్ళ పాప మెచ్యూర్ అయిందని. మా పిన్ అంటే అదే నేను చెప్పాను కదా, మా మామయ్య వాళ్ళ సిస్టర్ అని చెప్పి. సో వాళ్ళ పాప మెచ్యూర్ అయింది, అందుకే మళ్ళీ వారం రోజుల్లోనే మళ్ళీ వచ్చా. ఇవాళ డేట్ ఎంత? 10th 11th. నేను నిన్న వచ్చా, అంటే 10th వచ్చా, అంతే. కరెక్ట్గా 10 రోజులకు మళ్ళీ విజయవాడ వచ్చేసా. ఏదో పూణే విజయవాడ పక్కన గుంటూరులోనో మంగళగిరిలోనో తిరుగుతున్నా నేను. యాక్చువల్గా అసలు ఈ మంత్లో ఏం ప్లాన్స్ లేవులే, ప్రశాంతంగా ఉండొచ్చు. టైమ్, తిరుగుడు, ఖర్చు అన్నీ అండి, ప్రశాంతంగా ఉండొచ్చులే, ఏం లేవు కదా. సో అనుకున్నా, బట్ మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఒక 1 week ట్రిప్. యాక్చువల్గా ఫంక్షన్ నెక్స్ట్ సండే, అంటే 16th. నేను వచ్చేసాను. ఇంకా 1 week ఉంది ఫంక్షన్కి. నేను నిన్న వచ్చేసాను ఒక 1 week ముందే. మా మామయ్య ఇంకా రాలేదు, తను నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతారు. అంటే ఫంక్షన్ సండే అయితే తను ఫ్రైడే ఈవినింగ్ పూణేలో స్టార్ట్ అవుతారు, సాటర్డే మార్నింగ్ వస్తారు. అదనమాట సంగతి. అసలు ముందు ఈ సమ్మర్లో నాకు బయటకి ఎక్కడికైనా వెళ్ళాలంటేనే చాలా కష్టం, కానీ నాకు ఈ సమ్మర్ స్టార్ట్ అయినా సరే ఇంకా ఆగట్లేదు మళ్ళీ ప్రయాణాలు. మళ్ళీ నెక్స్ట్ వీక్ నేను మీకు అప్పుడు ఒకసారి చెప్పాను కదా, మేము మా పెద్దమ్మ వాళ్ళందరూ వచ్చినప్పుడు మేము పూణే నుంచి వెళ్ళిపోతున్నాము అని చెప్పి. సో ఆ విషయం నేను మీకు ఇప్పుడు చెప్తానన్నమాట. మేము యాక్చువల్గా చెన్నై షిఫ్ట్ అయిపోతున్నాము. సో అదనమాట సంగతి, మేము చెన్నై షిఫ్ట్ అయిపోతున్నాము. మళ్ళీ నెక్స్ట్ మంత్ అంతా, ఇంకా ఈ మంత్ ఎండ్కి అక్కడ పూణే వెకేట్ చేసేయాలి. అప్పుడు మళ్ళీ వెళ్ళాక నాకు ప్యాకింగ్ ఉంది. ప్యాకింగ్ యాక్చువల్గా ఈ మంతే ఉండాల్సింది. సో అదే అనుకున్నా అనమాట, బట్ 1 month పోస్ట్ పోన్ అయింది. అదే అనుకున్నా, మార్చి ఇంకెలాగో షిఫ్టింగ్ లేదు, కొంచెం ప్రశాంతంగా ఇంట్లో ఉండొచ్చు ఈ ఒక్క మంత్. మళ్ళీ అక్కడికి షిఫ్ట్ అయ్యాక అంతా అటు ఇటు తిరగడం అలా ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక కూడా మా మామయ్యకి కొంచెం అటు ఇటు తిరిగే పని ఉంటుంది. చెన్నై కొన్ని రోజులు పూణేలో, కొన్ని రోజులు చెన్నైలో అలా. సో అలా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. అప్పుడు నేను విజయవాడ రావటం అంతా నెక్స్ట్ స్టోరీ నేను తర్వాత వ్లాగ్లో చెప్తాను. సో అదనమాట. ఇప్పుడు మళ్ళీ విజయవాడలోనున్నా, ఇంకా 1 week ట్రిప్. ఇప్పుడు ఎందుకు రెడీ అయ్యానంటే, ఇంకా షాపింగ్కి వెళ్ళాలి. మా పిన్ని నాకు మా మామయ్యకి బట్టలు పెడతారు కదా, సో దానికోసం నేను శారీ షాపింగ్ అండ్ అలాగే రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదా, ఆ షాపింగ్, ఇంకా కొన్ని చిన్న చిన్న షాపింగ్స్ ఉన్నాయి. ఇట్లా 1 town అని చూపించాను కదా, ఇప్పుడు మళ్ళీ అక్కడికే వెళ్తున్నాం. చెప్పాక హోల్సేల్లో ఏం తీసుకోవాలన్నా అక్కడికే వెళ్తామని చెప్పి. సో అదనమాట. ఇప్పుడు టైం 4 అయ్యింది. మేము 2కి వెళ్దాం అనుకుంటే నాకు కొంచెం వర్క్ ఉండి లేట్ అయిపోయింది. 4 అయింది. సో ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. ర్యాపిడో బుక్ చేసుకున్నాము, అది వచ్చాక వెళ్తాము. ఈలోపు చిన్న ఇంట్రడక్షన్ వ్లాగ్ ప్రాపర్గా చేద్దామని వ్లాగ్ స్టార్ట్ చేసా, చూపిస్తా. లెట్స్ గెట్ స్టార్టెడ్. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. హాయ్ మమ్మీ. హాయ్. మళ్ళీ స్పెట్స్ పెట్టుకొని రెడీ అయ్యావా? మమ్మీ డ్రెస్ చూసారా, బాగుంది కదా. నేను మమ్మీ వేసుకో. మా మమ్మీ నెయిల్ పాలిష్ చేసుకుంది. నెయిల్ పాలిష్ పోకుండా చెప్పులు వేసుకోవడానికి చాలా కష్టపడుతుంది. ఏం చేస్తున్నావు మమ్మీ? పెట్టు, స్పెట్స్ పెట్టు. తెచ్చుకున్నా. మా పిన్ని కూడా వస్తుంది, తను కూడా స్టార్ట్ అయింది. మేము అక్కడ 1 townలో కలుసుకుంటాం.
కర్టన్స్ అని, డోర్ మ్యాట్స్ అని, ఇంట్లో ఫంక్షన్ అంటే ఒకటి ఉంటాయి కదా చిన్న చిన్నవి, కనపడని ఖర్చు అవన్నీ తీసేసుకున్నాము. ఇప్పుడే ఆ వస్త్రలత నుంచి బయటకు వచ్చాము. ఇంక ఇప్పుడు గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్స్ కోసం వెళ్ళాలి. ఇంకా అది అవ్వలేదు. అది అయ్యాక ఇంకా టైం ఉంటే చిన్న చిన్న జ్యువెలరీ ఐటమ్స్ అలాంటివి తీసుకోవాలి, బ్యాంగిల్స్ అలా. అది టైం ఉంటే వెళ్తాము, లేదంటే లేదు. ఇప్పుడైతే మెయిన్ రిటర్న్ గిఫ్ట్స్కి వెళ్ళాలి. ఇప్పుడే పానీపూరి తిన్నా నేను. మా పిన్ని మా మమ్మీ చెరుకు రసం తాగుతున్నారు, రిఫ్రెష్మెంట్. వంట సపోర్ట్లో అంతకుముందు హాయ్ గాయ్స్, వీఆర్ బ్యాక్ హోమ్. ఇంటికి వచ్చేసాము. ఆ తర్వాత నేను ఏం షూట్ చేశాను, రిటర్న్ గిఫ్ట్స్ అవి తీసుకున్నాం కదా. రిటర్న్ గిఫ్ట్స్ తీసేసుకున్నాక యాక్చువల్గా చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే మేము ఇంటికి వచ్చేసరికి 9:30, 9:45 అట్లా అయినట్టుంది. ఏమైందంటే ఒక షాప్లో రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పి మాకు ఒక ఐటెం నచ్చి మేము అది వాళ్ళకి అడ్వాన్స్ కూడా ఇచ్చి ప్యాక్ చేయమని చెప్పాము. వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్లో గోడౌన్లో స్టాక్ ఉంది మేడం, తెప్పించి ఒక హాఫ్ అన్ అవర్లో ప్యాక్ చేసి ఉంచుతాము అని అన్నారు. మా పిన్ని వాళ్ళు మంగళగిరి కదా, సో ఒకేసారి తీసుకెళ్ళిపోదాము, మళ్ళీ రేపు రావడం ఎందుకు. అండ్ వాళ్ళకి ఇంకా అంటే చాలా తక్కువ సర్కిల్లో చాలా క్లోజ్ వాళ్ళనే పిలిచి ఫంక్షన్ చిన్నగా చేసుకుంటున్నాము. సో ఆ ఐటెం నెంబర్ తక్కువ కదా, మళ్ళీ దానికోసం వీళ్ళని లోడ్ పంపిమనడం ఎందుకు. సో తనే ఆటో ఒకటి మాట్లాడుకొని అట్లా తీసుకెళ్ళిపోదాం అన్నట్టు. సరే అని చెప్పి ఇచ్చేస్తామన్నారు. సర్లే అని ఇంకా చిన్న ఫ్యాన్సీ ఐటమ్ షాపింగ్, ఇంకా బ్యాంగిల్స్, ఇట్లా కొన్ని ఇయర్ రింగ్స్ అట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవి చూద్దామని చెప్పి అక్కడ దగ్గరలోనే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా అని వెళ్ళాము. తీరా మేము అదంతా షాపింగ్ చేసుకొని వచ్చేసరికి ఏమైందంటే వాళ్ళు ఐటెం లేదు మేడం మా దగ్గర, దాంట్లోనే వేరేది ఉందన్నారు. బట్ మాకు అది నచ్చలేదు. సో అదే కావాలంటే ఇంకా లేదన్నారు. మళ్ళీ అక్కడ తీసేసుకొని వేరే షాప్లో అడిగితే ఉందని చెప్పారు. ఇంకా మళ్ళీ వాళ్ళకి పేమెంట్ చేసి మళ్ళీ వాళ్ళు తెప్పించేసరికి ఇంకా లేట్ అయిపోయింది. సో మేము ఇంక ఇంటికి వచ్చేసరికి కూడా 9:30. ఏం షాపింగ్ చేసింది లేదు ఇవాళ. మొన్న వెళ్ళినప్పుడు ఇంకా చాలా షాప్ చేసాం కానీ 3 అవర్స్లో అయిపోయింది. ఒక్కొక్క రోజు అంతే కదా. యాక్చువల్గా ఇవాళ నా శారీ ఇది కూడా పెద్ద ఇదే అయిపోయింది అనమాట. నా శారీ ఒక దగ్గర నాకు నచ్చింది కానీ వాళ్ళ దగ్గర ఒకటే కలర్ ఉందన్నారు. ఆ కలర్ ఓకే కానీ బట్ ఇంకా ఏమైనా కలర్స్ ఉన్నాయేమో చూద్దామని చెప్పి వేరే షాప్కి కూడా వెళ్ళాము. వెళ్తే ఇంక అక్కడ ఏం నచ్చలేదు. మళ్ళీ అదే షాప్కి వచ్చి అదే తీసుకున్నాము. ఆ శారీ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ శారీ తీసుకున్నాను బెనారస్లో. నాకు బెనారస్సే కావాలని చెప్పి తీసుకున్నాను. ప్యూర్ ఇది శారీ అన్నమాట. ఇది తీసుకున్నాను నేను. సో ఇది ఆ శారీ తీసుకున్నాను. సో ఇంక వాళ్ళంతా షాపింగ్ అంతా అటు ఇటు అన్నట్టే అయిపోయింది. అన్నీ ఏమంటారు, ఎదురు పనులు ఏదైనా ఎదురే అవుతుంది అని అంటారు కదా, అలానే అయిపోయింది వాళ్ళ షాపింగ్ అంతా ప్రతి ఒక్కటి. ఫైనల్లీ వీఆర్ బ్యాక్ హోమ్. ఇంకా ఇవాళకి ఇంతే. నేను రేపు మళ్ళీ మంగళగిరి వెళ్తున్నాను. సండే ఫంక్షన్ అని చెప్పాను కదా, వాళ్ళు ట్యూస్డే. నేను ఇంకా ఈ 5 days అక్కడే ఉంటాను. ఏదన్నా కొంచెం హెల్ప్ కావాలా. సో రేపు మంగళగిరి వెళ్ళాలి నేను రేపు మార్నింగ్. ఇంక వాళ్ళ నైట్కి రెస్ట్ తీసుకొని వచ్చి యాక్చువల్గా ఒక 10-15 minutes అయింది. కొంచెం వర్క్ ఉంటే చేసేసి ఇంకా అవుట్రో ఇచ్చేస్తున్నాను. ఇవాళకి అయిపోయింది.
నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను ఫంక్షన్ రిలేటెడ్ వీడియోస్ ఏమున్నా షూట్ చేస్తాను. యాక్చువల్గా ఫంక్షన్ చెప్పాను కదా, చాలా తక్కువ సర్కిల్తో చాలా దగ్గర వాళ్ళనే పిలిచి చిన్నగా చేసుకుంటున్నాము. లాస్ట్ టైం హాఫ్ సారీ ఫంక్షన్ చేసినప్పుడు కొంచెం గ్రాండ్గా చేసాము. సో ఈసారి అంత అనుకోవట్లేదు. అండ్ అదిగాక మా పిన్ని టీచర్, సో తను 10th క్లాస్కి చెప్తుంది అనమాట. సో 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సో తనకి లీవ్ కష్టం అదన్నీ ఉంది. అండ్ వీళ్ళకి కూడా పిల్లలకి ఎగ్జామ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ సమ్మర్ వచ్చేస్తుంది కదా, వాళ్ళకి ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి కదా. సో వాళ్ళకి ఎగ్జామ్స్, మా పిన్నికి 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్. సో అంతా ఇంకిప్పుడు అంత టైం స్పెండ్ చేయడం ఎవరికి ఇష్టం లేదు. అందరికీ హాలిడేస్ దొరకడం కష్టం అవుతుంది కదా. సో అందుకని చెప్పి అలా అనుకుంటున్నాము. సో ఇంకా అంతే. నేను ఏం షూట్ చేసినా ఫంక్షన్ రిలేటెడ్ అన్నీ నేను బ్లాగ్ అన్నీ షూట్ చేస్తాను, అన్నీ అప్లోడ్ చేస్తాను. అంతే ఈ వ్లాగ్కి. స్టే ట్యూన్. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. బాయ్, లాట్స్ ఆఫ్ లవ్, టేక్ కేర్.